गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म अस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज अनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
మనందరము ఎక్కడ కూర్చుని ఉంటే మన అధ్యయనం ఈ గంట సేపు మనం చెప్పుకోబోయే విషయాలన్నీ కూడా మనకి చక్కగా అవగతం అవుతాయి. అక్కడికి చేరాను. అట్లాగా ఈ ప్రార్థన అనే బస్సు ఎక్కి మనం ఇక్కడికి చేరాము. ఎందుకు ప్రార్థన? ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది అనమాట, మనందరం కూడా ఒక ఫ్రీక్వెన్సీలోకి వచ్చేస్తాం. వేవ్ లెంగ్త్ లోకి వచ్చేస్తాం. మనం రేడియో స్టేషన్ పెట్టుకుంటే మనకి చక్కగా ఎలాగ అనిపిస్తుందో, అటు పక్కగా జరిపినా ఇటు పక్కగా జరిపినా రేడియో మనకి అనిపడదు. ఆ కార్యక్రమం మనకి ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కి సంబంధించిన కార్యక్రమం మనకి సరిగా వినపడదు. ఖచ్చితంగా వాళ్ళ బ్యాండ్ పెడితే ఎక్కడైతే ఉందో కరెక్ట్ గా అక్కడ పెడితేనే ఆ పాయింట్ అక్కడికి చేరిస్తేనే ఆ ముళ్ళుని చక్కగా మనం వినటానికి వీలవుతుంది. ఇలాగా మనం ఎక్కడ కూర్చుంటే, మనం ఏ ఫ్రీక్వెన్సీలో కూర్చుంటే, ఏ బ్యాండ్ విడ్త్లో కూర్చుంటే చక్కగా అర్థమవుతాయి. అక్కడికి చేరాం మనం ఈ ప్రార్థన ద్వారా. ఈ ప్రార్థన యొక్క విశేషం అదనమాట. అదే నేరుగా వచ్చామనుకోండి, ఎక్కడోళ్ళు అక్కడ ఉంటాం. ఆ ఒకే ఫ్రీక్వెన్సీలోకి అన్న పాయింట్లోకి రాలేదు. దాంతో గంట సేపు అయిపోతుంది, అధ్యయనం అయిపోతుంది, ఓకే అంటాం. కానీ బుర్రలోకి ఎక్కదు. మనం విస్తట్లోది పొట్టలోకి వెళ్ళదు అన్నట్టుగా అయిపోతుంది. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Yante H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అభ్యాసము, ఆత్మదర్శనము కార్యక్రమం. 13వ పాఠము 25/4/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్నీ వ్రాయబడి
తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చిన తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించబడినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వెను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ENTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా పూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశమును అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. స్కూల్లో 10th క్లాస్ ఉందనుకోండి, టెక్స్ట్ బుక్ ఉంటుంది. తెలుగు లేకపోతే ఇంగ్లీషు లేకపోతే లెక్కలు, సైన్స్ టెక్స్ట్ బుక్. అది స్టూడెంట్ దగ్గర ఉంటుంది. ఎదురుగా టీచర్ నిలబడి ఉంటాడు, ఉపాధ్యాయుడు. ఆయన చేతిలో కూడా అదే టెక్స్ట్ బుక్, ఇద్దరి దగ్గర ఒకే టెక్స్ట్ బుక్. ఆయన దాన్ని వివరిస్తూ ఉంటాడు. అంటే మనం ఇతను చదువుకోవచ్చు కదా స్టూడెంట్, ఇంకా టీచర్ దాకా ఎందుకు? ఎదురుగా పుస్తకం ఉంది, ఆ పుస్తకం చదువుకుంటా వెళ్ళిపోవచ్చు కదా. కానీ అట్లా కాదు, వివరిస్తే గానీ మనకి అర్థమయ్యే పరిస్థితి కాదు. వివరిస్తేనే మనకి అర్థమవుతుంది. అందుకని వివరించే వాళ్ళు ఒకళ్ళు అక్కడ నిలబడారు. అట్లాగే ఇప్పుడు మనం ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ, ఇది అందరి చేతుల్లో ఉంది ఈ గ్రంథం. కొంతమంది దగ్గర లేకపోయినా అది కొనుక్కుంటే వచ్చేది, మనకి అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు అది ఎవరికి వాళ్ళు చదువుకోవచ్చు. కానీ మరి ఎందుకు అందరం ఇక్కడ చేరి
ఒకళ్ళు చదివి వివరిస్తుంటే మిగతా వాళ్ళు వినడం. అంటే మనం చదువుతుంటే దాని భౌతిక అర్థం వరకే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ భాష వచ్చు దాదాపుగా. ఆ ఇంగ్లీష్ భాషకి తగ్గట్టుగా దాని యొక్క అర్థం, భౌతిక అర్థం, ఆ పైన ఉన్నటువంటి అర్థం, స్థూల అర్థం అంతవరకే అర్థమవుతుంది. దాని ఇన్నర్‌లోకి, దాని అంతరార్థాల్లోకి వెళ్ళటానికి మనకు అవకాశం కలగట్లేదు. అందుకని మనం ఇక్కడ కూర్చొని దాని అంతరాంతరాల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే మాట, అవే వాక్యాలు. కానీ మనం మామూలుగా చదివిన దానికి ఇప్పుడు ఈ విధంగా మనం కొంచెం లోపలికి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ తేడా తెలుస్తుంది. అట్లాగే సీక్రెట్ డాక్టర్‌ని ఇచ్చేసింది ఆవిడ. 1888లో ఇచ్చేసింది. ప్రింట్ అయినాయి, కాపీలు అందరి చేతుల్లోకి వచ్చేసినాయి. కానీ ఆమెకు ఎదురుగా చేరారు మళ్ళీ. ఇదేంటండి చెప్పండి, మాకు అర్థం కావట్లేదు. ఎదురుగా ఉంది కదా, ఇంగ్లీష్ భాష వచ్చు వాళ్ళందరికీ. ఎదురుగా వాక్యాలు ఉన్నాయి, పేజీలు ఉన్నాయి, చక్కగా చదువుకోవచ్చు కదా. లేదు, మరి అర్థం కాదు. ఇప్పుడు అది అర్థమయ్యే పద్ధతి ఏంటి? చక్కగా అవి కొన్ని సూచనలు, ప్రేమపూర్వక సూచనలు మనకు అందజేస్తాయి. వాటిని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. సృష్టి అంతా మనకి ఎదురుగానే ఉంటుంది, కానీ ఆ సృష్టితో మాట్లాడే పద్ధతి మనకి తెలియదు. మనకి తెలిసిన పద్ధతి అనేకత్వం, భిన్నత్వం. దానితోనే ఆ పద్ధతిలో మాట్లాడుతూ ఉంటాం. ఒక పక్కన అనేకత్వం అనే దాన్ని పెట్టుకుని దానికి తగ్గట్టుగా మిగతా మన చుట్టూ ఉన్న వాళ్ళతో వ్యవహరిస్తూ ఉంటాం. మొత్తం ఈ సృష్టికి సంబంధించిన ఏ విషయంతోనైనా సరే అలాగే వ్యవహరిస్తాం. కానీ ఇక్కడ ఉన్నదేంటి? ఏకత్వం. సర్వము తానే, ఒకటే అనేకమైంది, ఒకటే అనేకమైంది. ఇది మనం పక్కన పెట్టుకుని ఇప్పుడేమనుకుంటున్నాము? అనేకము అనుకుని మనం అది ఒక పక్కన మనసులో ఒక పక్కన ముద్రించుకుని దానికి తగ్గట్టుగా మనం ఇతరులతో వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు ఈ అధ్యయనం ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది మనకి? ఉన్నది ఒకటే అనేది ఉంది కాబట్టి ఆ యథార్థత, ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నాం. సర్వము తానే, సమస్తం ఎవరు? ఒకడే ఈ సమస్తంగా మారాడు, ఒకటే ఈ సమస్తముగా రూపొందాడు, రూపాంతరం చెందాడు. ఒకటే అనేకమైనది. ఈ సృష్టిలో ఏది ఎక్కడ పట్టుకున్నా కానీ, ఏ అణువుని పట్టుకున్నా ఆయన. ఈ అణువుల కూడిక రూపాలు, అనేక రూపాలు. ఏ రూపం తీసుకున్నా కానీ ఆయన యొక్క విశ్వరూపం, ఆయన యొక్క వ్యక్త రూపం. ఒకళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అది మనసులో మనం అంతకుముందు ఎట్లాగైతే ఇప్పటి వరకు మనం ఏం పెట్టుకున్నాం మనసులో? అనేకత్వము అనేది మనసులో పెట్టుకుని, భిన్నత్వము అనేది మనసులో పెట్టుకుని మన వ్యవహారం అలా సాగుతూ ఉన్నది. సృష్టిలో, మన జీవన రంగంలో, నిత్య జీవితంలో, మన దినచర్యలో ఇలాగా సాగుతూ ఉన్నది. ఇప్పుడు దాని స్థానంలో ఏకత్వము, ఏకత, సర్వము తానే, ఈ సమస్తము ఒకటే అనేకమయ్యాడు అన్నది మనసులో పెట్టుకుని ఇప్పుడు వ్యవహరించడం అది మామూలే. ఇప్పుడు అంతే, ఇప్పుడు అంతే. భౌతిక జీవితాన్ని, ఈ సృష్టిని, ఈ భౌతిక సృష్టిని, భౌతిక జీవితాన్ని, మన బాధ్యతల్ని, వీటేటిని వదిలే పనేం లేదు. నిన్న ఎట్లాగా పనిచేసామో ఇవాళ అలాగే పనిచేస్తాం. కానీ నిన్న ఎలాగా పనిచేసాము? అనేకత్వము అన్నది ఒక పక్కన పెట్టుకునే మనసులో దానికి తగ్గట్టుగా మనం ముందుకు జరిగాం. మన చుట్టూ ఉన్న వాళ్ళతో వ్యవహరించు. ఈ రోజున మనం ఎట్లాగా చేయబోతున్నాం? ఇదంతా విన్న తర్వాత మనకేంటి? ఏకత, ఒకటే అనేకమైంది. కాబట్టి ఇక్కడ అనేకత్వం ఉన్నట్టుగా ఉంది కానీ లేదు, ఉన్నది ఒకటే.
అనేకత్వముగా భాషిస్తుంది మనకి. ఆ అనేకత్వంలో ఏకతని మనం దర్శించాలి. ఏకతే ఇక్కడ ఉన్నది అన్నదాంతో అన్నది మనసులో పెట్టుకొని ఇక మనం వ్యవహారాలను నడపాలి. నిన్నట్లాగానే మన బాధ్యతలు తండ్రి, కుమారుడు, భార్య, భర్త ఇట్లా రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు 5-6 పోస్టులు నిర్వహిస్తుంటాం, 5-6 పాత్రలు. ఎవరో ఒక సింగిల్ పాత్రతో ఉండవు, 5-6 పాత్రలు ఉంటాయి. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే ఒక 5-6 పాత్రలు ఉంటాయి. ఆ 5-6 పాత్రలని ఏకకాలంలో మనం వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు దానవీర సూర కర్ణ అనే ఎన్టీ రామారావు 5 పాత్రలు వేసాడు ఒకేసారి సినిమా. అట్లాగా మనం 5-6 పాత్రలని ఒకేసారి పోషిస్తున్నాం. దేనికి సంబంధించిన దానికి ఆయా బాధ్యతల్ని, ఆయా కర్తవ్యాలని ఎట్లా నిర్వహించాలి? ఇప్పుడు ఈ పద్ధతి ఏకత మనసులో పెట్టుకుని మనం వ్యవహరించాలి. అవతల వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు అది మనకు అక్కర్లేదు. అవతల వాళ్ళు ఏకత కాకుండా అనేకత. ఇప్పుడు అందరము ఉన్నదేంటి, మనం సాధారణంగా అనేకత్వం. కాబట్టి అవతల వాడు అనేకత్వంతో ఉంటాడు. కానీ మనం ఇప్పుడు మనకి మేలుకున్నాం, ఏకత అనే విషయాన్ని పట్ల మేలుకున్నాం. మనం యథార్థత పట్ల మేలుకున్నాం. ఉన్న స్థితి, ఉన్న వాస్తవ స్థితి మనకి ఇప్పుడు అవగాహన అయింది. కాబట్టి మనం దీంతో మనం వెళ్తుంటాం. అది అవతల వాడి సంగతి. వాడు కూడా నెమ్మది ఇవాళ కాదు, నిన్న ఎలాగ మనం ఉన్నాము అనేకత్వంలో, ఇవాళ వాడు ఉన్నాడు, రేపు వాడు ఏకత్వంలోకి వస్తాడు. అవతల వాడి గురించి అన్న పాయింట్ కాకుండా మన సంగతి ఏంటి? మనం ఏకత అన్నది పక్కన పెట్టుకుని ముందుకి వెళుతూ ఉండాలి. అది మనం దీంట్లో వచ్చిందన్నమాట. అది మరీ చెప్తున్నారు అనమాట దీంట్లో. ఇందులో ఫస్ట్ 1 ఫండమెంటల్ లాతో మొదలు పెట్టారు. అంటే మనకేమో మొత్తం ఒకదానికొకటి సంబంధం లేకుండా కనిపిస్తూ ఉంది, కానీ సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మము సృష్టి మొత్తాన్ని వ్యాపించి ఉన్నది. సృష్టి అంతా, సమస్త సృష్టి సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం. దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 4 బేసిక్ ఐడియాస్ లో the fundamental unity of all existence. Fundamental unity of all existence. ఇట్లా మనకి ఉండుట, స్థితి చెంది ఉండుట, ఏది తీసుకున్నా కానీ మనకి ఉంది అంటున్నాం. ఉంది అనేది కామన్ గా ఉన్నది. అన్నిట్లోనూ ఒకటే ఇదిగా ఉన్నది ఏది ఉంది. వస్తువుల పేర్లు వేరుగా ఉండొచ్చు. కారు ఉంది, ఇల్లు ఉంది, చోటు ఉంది, చెట్టు ఉంది. ఇట్లాగా ఏదైనా కానీ, అక్కడ ఎనుపు ముక్క ఉంది, అక్కడ జంతువు ఉంది, ఏదైనా కానీ ఉంది అన్నది మాత్రం అన్నిట్లోనూ ఉంది. ఇది కదా ఆ ఉంది అని ఏదైతే అంటున్నామో ఇది సత్యం. ఇది ఎల్లకాలాల్లోనూ ఉంది. ఆ ఫండమెంటల్ యూనిటీని మనం గమనించాలి. ఇప్పుడు మనం మన దగ్గర నుంచి మొదలెడదాం. మనం ఒకళ్ళం అంటాం. మీరు ఎంతమంది ఉన్నారండి మీరంటే ఒకళ్ళమే అని అంటాం కదా. రాఘవరావు గారు మీరు ఎంతమంది అంటే ఒక్కడనే, నేను రాఘవరావు ఒక్కడనే అంటాం. మరి ఒకళ్ళ మీరు భౌతిక దేహం, దాన్ని నడిపే ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తిని చాలనం చేసే మనస్సు, ఆ మనస్సుని క్రమ పద్ధతిలో పెట్టే బుద్ధి, మొత్తాన్ని ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ, ఇన్ని ఉన్నాయి కదా. ఇన్నిగా ఉంటే మొత్తం కలిపి ఒకటే అన్నాం. బాగుంది అక్కడికి. అదే ఆ ఒకటే రావాలి మనకి. కానీ ఇప్పుడు మనకేంటి, అవన్నీ తెలియకుండా అంటున్నాం మనం ఒకటే అని. ఇప్పుడు అవన్నీ తెలిసి ఈ ఆత్మే బుద్ధిగా మారింది, బుద్ధి మనస్సుగా మారింది,
మనసు ప్రాణశక్తిగా మారింది, ప్రాణశక్తి భౌతిక దేహంగా మారింది. కొత్తగా ఏమీ రాలేదు ఇక్కడ అన్నది అవగతమై అప్పుడు మనం ఒకటి యూనిటీ, ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ అన్నది రాదు. అంతేగాని మనకి కంటికి కనపడని వదిలేసేసి కంటికి కనపడే ఒక భౌతిక దేహాన్ని పట్టుకుని ఒకటే దేహం అంతా కలిపి ఉంది కదా, కలిపేసింది. ఎట్లా విడివిడిగా లేవు, 2 కాళ్ళు వేరుగా లేవు, 2 చేతులు వేరుగా లేవు, కలిపేసి దేహానికి కలిపేసి మొత్తం కట్టగట్టి మొత్తం ముడి వేసినట్టుగా ఒకటే ఇదిగా ఉంది. ఇప్పుడు వందల అవయవాలు ఉన్నాయి మనకి, కానీ ఇవన్నీ కలిపి ఒక కట్టగట్టినట్టుగా ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒకటే అంటున్నాం. కానీ అది ఒకటే, ఆ ఒకటి కాదు. ఇట్లా చెప్తున్న ఒకటి కాదు, మనం చూడాల్సింది ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఎట్లా చూడాలి? ఆత్మ బుద్ధిగా మారింది, బుద్ధి మనస్సుగా మారింది, మనస్సు ప్రాణశక్తిగా మారింది, ప్రాణశక్తి భౌతిక దేహంగా మారింది. ఇప్పుడు ఆత్మ, బుద్ధి, మనస్సు, ప్రాణశక్తి, దేహము మొత్తం 6 రకాలు వచ్చినాయి. ఈ 6 రకాలు కలిపి ఒకటిగానే ఉన్నాం కాబట్టి ఒకటేనా అనటమా, లేకపోతే ఆ ఒకటే ఇన్నిగా మారింది తర్వాత ఏ ఉన్నాయో మొత్తం మిగతా 5 కూడా ఆ ఒకటే, మిగతా 5గా కూడా అదే మారింది అన్నది అర్థం చేసుకుని ఆ పద్ధతిలో మనం ఈ సృష్టిని అర్థం చేసుకోవాలి అనేది చెప్తున్నది. ప్రధానంగా ఇది ఆ తేడాన్ని మనం గమనించాలి. అట్లా అన్ని కూడా ఇక మనం ఇద్దరం ఉన్నాం, ఇద్దరము ఎట్లాగొచ్చాం, వేరుగా ఉన్నట్టుగా అనిపించింది. కానీ ఎట్లాగైతే ఆత్మ దగ్గర నుంచి భౌతిక దేహంగా మారిందో అట్లాగే మన ఇద్దరుగా మారింది, అది ముగ్గురుగా మారింది, 100 మందిగా మారింది. అలాగే ఖనిజాలుగా, వృక్షాలుగా, జంతువులుగా, మానవులుగా, ఇంకా మన కంటికి కనబడినటువంటి ఎంతో మంది గంధర్వులు, యక్షులు, కింపురుషులు, కిన్నెరలు, కింపురుషులు, రకరకాల ఈ దేవతా గణానికి సంబంధించి సూక్ష్మ లోకాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్ని కలిపి మొత్తం కలిపి ఒకడే ఇన్నిగా అయ్యాడు అన్నది మనకి అవగాహన కావాలి. అది మనం ఒక పక్కన గుర్తుపెట్టుకుని అప్పుడు మనం సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళినా, ఏ గ్రంథంలోకి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో వ్యవహరించినా వాటితోనే వ్యవహరిస్తుంటాం. ఒకడే ఆ సర్వము ఎవడు ఉన్నాడు, సర్వము తానైన వాడెవడో ఆ ఒక్కడితోనే వ్యవహరిస్తుంటాం. ఇక్కడ పాజిటివ్, నెగిటివ్ అని 2గా మారిపోయిందని చెప్తాం. is that existence is one thing, not any collection of things linked together. మన అట్లాగైతే శరీరం కలిసిపోయే ఒక 5-6 రకాలు ఉంటే వాటన్నిటిని కలిపి ఒకటే అని అనకుండా ఆ ఒకటే ప్రధానంగా ఉన్నది ఏదైతే ఉందో ఆత్మ, అది బుద్ధిగా మారింది, బుద్ధి మనస్సుగా మారింది. ఆత్మే బుద్ధి, మనస్సు, ప్రాణశక్తి, భౌతిక దేహం ఇట్లాగా మారినవి తప్పితే ఈ 6 కలిపి మొత్తం ఒక బండిల్ లాగా ఒక గోతంలో కట్టినట్టుగా ఈ దేహంలో, ఈ చర్మంలో కట్టేసేసి ఇదంతా ఒక దేహంగా ఇక్కడ నిలబడి ఉంది కాబట్టి ఇదంతా కలిపి ఒకటి అని అంటే కాదు. ఈ ఒకటిని మనం ఇట్లాగా చెప్పుకోవాలి, ఒకటే ఇన్నిగా అయింది అని చెప్పుకోవాలి. వాస్తవంగా జరిగింది అది. Being has 2 aspects, positive and negative. The positive is spirit or consciousness, the negative is substance, the subject of consciousness. అంటే ఆత్మ లేక చైతన్యము, ప్రజ్ఞ, పదార్థము. మనకి రూపము జీవము అన్న 2 భాగాలుగా చెల్లింది అనమాట. ఒకటేమైంది రూపముగా, జీవముగా, ముందు జీవం తర్వాత రూపం 2గా విభజింపబడింది.
ఎందుకంటే మనం వ్యక్తమైన సృష్టిలోకి వచ్చేటప్పటికల్లా నడిచేది, నడిపింపబడేది రెండు ఉండాలి. రెండింటి యొక్క అవసరం ఉంటుంది. ఒకటిగా ఉంటే ఇంకా నడక ఉండదు కాబట్టి నడిచేవాడు ఉండడు, నడిపింపబడేది ఉండదు. ఎప్పుడైతే వ్యక్తమైన సృష్టిలోకి వచ్చామో కదిలేది ఉండాలి ఒకటి. ఆ కదిలేది తనంతటికి తను కదలలేదు కాబట్టి కదిలించేది ఇంకొకటి ఉండాలి. అట్లా జీవము కదిలిస్తుంది, కదిలేది రూపము. ఇట్లా రెండుగా వచ్చిందనమాట. అదే పాజిటివ్, నెగిటివ్. అదే మనకు వచ్చేటప్పటికల్లా మనం విద్యుత్తుకి ఇట్లాగా చూసుకున్నప్పుడు రుణ ధ్రువము, ధన ధ్రువము అని వస్తాయి కదా. అట్లా ఎక్కడికి రెండేసుగా. ఈ విద్యుత్తుకు సంబంధించి ఒక తమాషా మనం చెప్పుకొని మన పాఠంలోకి వెళదాం. ఇది ఐసిస్ అన్వేల్డ్ లో ఇచ్చారనమాట ఈ తమాషా. సైమన్ అను సిద్ధుడు తన మొగమును భూమిపై చేర్చి భూదేవి చెవిలో రహస్యముగా ఇట్లు చెప్పాను. ఒకప్పుడు ఏంటంటే అతీంద్రియ శక్తులు వాటికి సంబంధించి సిద్ధత్వం చెందిన వాళ్ళని సిద్ధులు, యోగులు, ఇలా రకరకాల పేర్లతో వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి రకరకాల పేర్లు పెట్టేవారు. ఈయన సిద్ధుడు, సైమన్ అని ఒక సిద్ధుడు ఉన్నాడు. తన మొగమును భూమిపై చేర్చి భూదేవి చెవిలో రహస్యముగా ఇట్లు చెప్పాను. ఓ భూమాత, నీ ప్రాణశక్తిని కొంత నాకు వసగుమని ప్రార్థించుతున్నాను. నా ప్రాణశక్తిని నీకు కొంత ఇచ్చేదను. నా బంధమును కొంచెము సడలింపు. నేను నీ సందేశమును కొనిపోయి తారకలకు చెప్పి మరలా మాట తప్పగా నీ దరికి చేరేదను. అప్పుడు భూదేవి తన మహిమను చూపి తన చేతనమును అతని ఉచ్ఛ్వాసంలోనికి నిశ్వసించాడు. అతడును ఆమెకు సోకునట్లు నిశ్వాసము చేశాను. అప్పుడు శక్తి సంపన్నుడైన ఆ యొక్కని రాకను గూర్చి తారకలు సంతోషించారు. చిన్న కథ అది. కథలాంటిదే, అంటే వాస్తవంగా జరిగిందే ఒకప్పుడు. అయితే దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? అట్లా వాళ్ళకి ఆ అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళకే అలా జరుగుతుందా? అసలు భూమి తన శక్తిని అతనికి ఇచ్చి అతను తారకల దగ్గరికి వెళ్ళేటట్టుగా ఎలా చేసింది? మరి ఈయన భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి భూమి ఆకర్షణ శక్తితో మనం ఏంటి, భూమిని నేలను అనుకునే ఉన్నాం, నేలను అంటుకునే ఉన్నాం. మనం ఈ నేలను దాటి పైకి వెళ్ళట్లేదు కదా. మనం ఎక్కడ భూమి మొత్తం మీద ఉన్న వాళ్ళందరము కూడా భూమిని ఆనుకుని ఆ భూమి యొక్క ఆకర్షణ శక్తితో భూమిపైనే మనం ఉన్నాం. అటువంటి వాడు ఆకర్షణ శక్తిని తప్పించుకొని తారకల దగ్గరికి వెళ్ళిపోయి భూదేవి గురించిన విషయాలు చెప్పి మళ్ళా తిరిగి వచ్చాడు. ఆ వచ్చిన అతను చూసి తారకలు సంతోషించినాయి. ఏంటి దీంట్లో విషయం అంటే, ఈ పాజిటివ్ నెగిటివ్ అని అన్నాం కదా, రెండుగా చీలింది అన్నాం కదా, రూపము జీవము అని. అంతకుముందు ఉన్నది ఒకటే, ఆ ఒకటి రెండుగా చీలింది, అంటే రూపము జీవముగా. అంటే జీవము వేరు, రూపము వేరు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే భౌతిక దేహము, ప్రాణశక్తి. ఎందుకంటే దేహాన్ని నడిపేది ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి దేహము రెండుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నాయి. కానీ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకటి నుంచే వచ్చింది. అట్లా మనం ప్రతిదీ కూడా ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనే వెనక్కి వెళితే ఒకటి నుంచి వచ్చింది, ఒకటే ఇట్లాగా మారింది. సజాతీయమైన విద్యుత్ తరంగముచే ప్రభావితములైన రెండు పదార్థములు పరస్పర వికర్షణ చెందును. సజాతీయమైన విద్యుత్ తరంగముచే ప్రభావితములైన రెండు పదార్థములు పరస్పర వికర్షణ చెందును. విజాతీయమైన విద్యుత్ తరంగములచే ప్రభావితములైనప్పుడు అవే పరస్పర ఆకర్షణ చెందును. సజాతీయము, విజాతీయము. ధనధ్రువము, రుణధ్రువము, రెండు ధ్రువాలు ఉన్నాయి కదా, పాజిటివ్ నెగిటివ్ విద్యుత్తుకి సంబంధించి. ఇప్పుడు రెండు పాజిటివ్లు వికర్షణ చెందుతాయి. ఎందుకంటే సజాతీయం కదా, వికర్షణ చెందుతుంది, దగ్గరికి రాబోదు, ఒకదాన్ని ఒకటి తోసేస్తుంది. రెండు పాజిటివ్లు అంటే రెండు సజాతీయ
విద్యుత్ తరంగంచే ప్రభావితమైన రెండు పదార్థములు పరస్పర వికర్షణ చెందును. అదే పాజిటివ్ నెగిటివ్ అంటే విజాతీయం వేరువేరుగా ఉన్నది. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఈ రెండు కలిస్తే ప్రభావితములైనప్పుడు అవి పరస్పర ఆకర్షణ చెందును, ఒకదానికొకటి దగ్గర అవుతాయి. అను ప్రకృతి సూత్రమునకు సంబంధించిన నిదర్శనమే పై చెప్పిన సైమన్ మ్యాగస్ జీవిత సన్నివేశమునకు సంబంధించిన ఉదంతం. భూమి ఒక పెద్ద అయస్కాంతం. ఎందుకని అయస్కాంతమైంది? అది తిరుగుతూ ఉండడం వల్ల. స్టాటిక్ గా ఉంటే అయస్కాంతం కావు, తిరుగుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ తిరగటంలో పెద్ద అయస్కాంతంగా మారిపోయింది. ఈ సత్యమును నవీన శాస్త్రజ్ఞులు కూడా గుర్తించింది. ఇదంతా ఎక్కడుంది? మనకి ఐస్ సన్వేళ్లో ఉందన్నమాట. అట్లు గుర్తించుటకు 300 సంవత్సరములకు పూర్వం, అంటే భూమి ఒక పెద్ద అయస్కాంతము అన్న విషయాన్ని కనిపెట్టడానికి 300 సంవత్సరాలకి ముందే పెరాసెల్సియస్ అను తత్వవేత్త దీనిని గురించి వ్యాఖ్యానించారు. మన భూమి యందు ఒక విధమైన విద్యుత్తు పని చేయుచుండును, దానిని ధన సంజ్ఞగా చెప్పుకున్నచో భూమిపైన ఉన్న అణువులలోను దేహములలోను దానికి రుణ సంజ్ఞ అయిన విద్యుత్తు పని చేయుచుండదు. సో భూమి పైన ఉండే తిరుగుతున్న సమస్త జీవుల్లోనూ ఏముంది? రుణ సంజ్ఞ ఉందన్నమాట. రుణ విద్యుత్ ఉంది, భూమికి ధన విద్యుత్ ఉంది. అంటే వేరు వేరు విజాతీయంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి భూమి తన చుట్టూను తాను తిరుగుటలో తనలోని అయస్కాంత ధర్మం నుండి ధన సంజ్ఞ విద్యుత్తు వెలువడుతుండగా, చుట్టూనున్న పదార్థములలోని రుణ విద్యుత్తు కారణముగా భూమికిని వానికిని నడుమ విజాతీయ విద్యుత్ ధర్మమైన ఆకర్షణము పనిచేయుచుండును. అందుకని న్యూటన్ భూమి ఆకర్షణ కొంతవరకే, అది పూర్తిగా సరైనది కాదు, పూర్తిగా నిర్ధారింపబడింది కాదు, రుజువు పడింది కాదు అని చెప్పడంలో ఉన్న విశేషం ఇదన్నమాట. భూమి ఆకర్షణ అంటే ఇదిగో ఇది ఆకర్షణ. రెండు విజాతీయ ధర్మాలు భూమికిని వాని విజాతీయ విద్యుత్ ధర్మమైన ఆకర్షణము పనిచేయుచుంది. ఈ ఆకర్షణమే భౌతిక ద్రవ్యముల బరువు అను ధర్మమునకు కారణం అవుతున్నది. ద్రవ్యము యొక్క పరిమాణమును బట్టి విద్యుత్ పరిమాణం ఉండును కనుక బరువు కూడా పరిమాణమును బట్టి మారు. భూ పరిమాణము రెండింతలు ఉన్నచో వస్తువుల బరువు రెట్టింపై ఉండేది. ఇప్పుడు భూమి మనకి ఇప్పుడున్న వ్యాసం, దాని పరిమాణం ఎంత ఉందనుకుందాం, దానికి తగ్గట్టుగా మన బరువులన్నీ ఉన్నాయి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులకి సంబంధించి. ఒకవేళ అది గురుగ్రహము లేకపోతే శనిగ్రహము చాలా పెద్దవి, దానంత అయింది అనుకోండి, ఇది కూడా దానంత సైజులో ఉండుంటే మనం ఇప్పుడు 70 కిలోలు ఉన్న వాళ్ళం కాస్త 140 కిలోలకి వెళ్ళిపోయేవాళ్ళం. తమాషా. ఇక్కడ ఏం జరిగింది? విజాతీయమైన విద్యుత్ తరంగములచే ప్రభావితమైనప్పుడు అవి పరస్పర ఆకర్షణ చెంది. ఇప్పుడు ఏంటి, మనం అనేకత్వానికి ఎందుకు ఆకర్షింపబడ్డాం? ఇక్కడ దీన్ని దానికి తెచ్చుకుంటే ఇప్పుడు మనం అందరము అనేకత్వానికే ఉన్నాం సహజంగా. ఎందుకంటే ఈ రుణ విద్యుత్తు అంటే విజాతీయమైన విద్యుత్ తరంగములచే ప్రభావితములవుతున్నాం. మనము మన చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు మనము భూమి అనుకుంటే మనది ధన సంజ్ఞ, మన చుట్టూ ఉన్నాయి రుణ సంజ్ఞ అనుకుంటే, ఇట్లా వాటి పట్ల మనం ఆకర్షణ చెందుతున్నాం. ఇవన్నీ మన పట్ల, మనం వాటి పట్ల, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆకర్షణ చెంది అలాగా ఎదురు బదురుగా ఉన్నాం. దానివల్ల మనం అనేకత్వాన్ని ఫీల్ అవుతున్నాం, ఏకత్వాన్ని ఫీల్ అవ్వటం లేదు. అదే సజాతీయంగా ఉందనుకోండి, అప్పుడు ఆకర్షణ లేదు, ఇక వికర్షణ ఉంటుంది. వికర్షణ ఉండేటప్పుడు కల్లా దాని దారి అదే, మన దారి మనదే అన్నట్టుగా ఉంటుంది. కానీ అప్పుడు అనేకత్వం ఉండదు, ఏకత్వం ఉంటుంది. అది విచిత్రం. ఇక నీ భూమి ఆకర్షణ నుండి తప్పించుకున్నట ఎట్లు? దానిని తప్పించుకునొచ్చో గగనయానము సాధ్యము.
సంకల్ప బలముచే తప్పించుకొనుట ఒక మార్గం. అదిగాక మానవుడు తన శరీరంలోని రుణ విద్యుత్తును ధన విద్యుత్తుగా ప్రసరింపజేయగలిగినచో, అంటే మనం ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాం. అది ఈ భూమి ఆకర్షణ నుంచి తప్పించుకోవడానికి ఎంత వేగంతో వెళితే దీని నుంచి తప్పించుకోగలదో అంత వేగంతో ఆ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు కాబట్టి, ఆ రాకెట్ ని ప్రయోగిస్తున్నారు కాబట్టి ఈ ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకొని పైకి వెళ్ళగలుగుతుంది. అంతేగాని రుణ విద్యుత్తు ధన విద్యుత్తు మార్పు కాదు అక్కడ ఉంది. అంటే బలవంతంగా మనం ఎంతో శక్తిని ప్రదర్శించి అది బలవంతంగా ఆ రుణ విద్యుత్తు పరస్పర ఆకర్షణ నుంచి తప్పించుకున్నాం అనమాట. చాలా కష్టంగా. అట్లా కాకుండా అత్యంత తేలికగా ఆ ఆకర్షణ నుంచి తప్పించుకోవటం ఎట్లా? సంకల్ప బలముచే తప్పించుకున్నట ఒక మార్గం. అది కాక మానవుడు తన శరీరంలోని రుణ విద్యుత్తును ధన విద్యుత్తుగా ప్రసరింపజేయగలిగినచో సజాచీత వలన భూమికినే తనకును నడుమ వికర్షణ ఏర్పడుతుంది. అంటే మనది రుణ విద్యుత్తు కదా, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవుల్లోనూ రుణ విద్యుత్తు ప్రసారం అవుతుంది. భూమి ధన విద్యుత్తుతో ఉంది కాబట్టి మనం కూడా ధన విద్యుత్తుకి అయితే మళ్ళీ అందరికీ రుణ విద్యుత్తు ధన విద్యుత్తు కూడా ఉంటుంది. కాబట్టి మనకున్న రుణ విద్యుత్తును ధన విద్యుత్తుగా మార్చుకోగలిగితే సజాచీత వలన భూమికినే తనకు నడమ వికర్షణ ఏర్పడుతుంది. అంతకు ముందు వానిపై భూమి ఆకర్షణ ఎంత తప్పనిసరి అయి ఉన్నదో వీటిపైన వికర్షణము కూడా అట్లే తప్పనిసరిగా పనిచేయు. అప్పుడు అతడు వేగముగా పైకి నెట్టబడును. ఒక మారు ఇట్టి దమన శక్తి పట్టు చిక్కినచో కావలసిన ఎత్తు వేగము మరలా దిగివచ్చున ఆవశ్యకతను అనుసరించి తనలోని విద్యుత్ యొక్క రుణ ధన సంజ్ఞలను విమాన సారథి వలె మార్చుకొని చూడవచ్చు. ఇది ఐసిస్ వేళ్ళలో తమాషాగా ఇచ్చారన్నమాట. కానీ ఇప్పుడు మనం అనేకత్వంలో ఆకర్షణ నుంచి మనం విడిపడటం ఎట్లాగా అన్నదానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. రాబోయే ఒక 100-200 సంవత్సరాల్లో ఇది సాధ్యమవుతుంది. అందరూ కూడా గగనయానం, ఇక వెహికల్స్ ఎవరికి అక్కర్లేదు. తను ఉన్న చోటు నుంచి వాడు ఏం చేస్తాడు, ధన విద్యుత్తుగా మార్చేసుకుంటాడు. మార్చుకోగానే పైకి నెట్టబడతాడు. పైకి నెట్టి అక్కడ నిలబడతాడు. వాడికి కావలసిన ప్రదేశం భూమి చుట్టూ తిరుగుతూ ఉంది కదా, భూమి అలా చుట్టూ తిరిగినప్పుడు వాడికి కావలసిన ప్రదేశం రాగానే మళ్ళీ రుణ విద్యుత్తుకు మార్చేసుకుంటాడు. వెంటనే కిందకి దిగిపోతాడు, తనకు కావాల్సిన ప్లేస్ లో దిగిపోతాడు. చాలా సింపుల్ గా. అంటే ఇటువంటి సూత్రాలు ఇచ్చారు. వీటిని మనం ఏంటంటే ఆ ఏకత్వానికి సంబంధించిందిగా పట్టుకోవాలి మనం. కానీ మనం సైంటిస్టులు ఏంటంటే దీన్ని బయటకు తీసి ఇప్పుడు దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. చేసి ఏం చేస్తారు, మనందరికీ కూడా ఆ శక్తి వచ్చేటట్టు చేస్తారు. ఆ శక్తి అందుబాటులోకి వచ్చేటట్టుగా మనకి చేస్తారు. దాంతో ఈ గోల్లో పడిపోతాం మనం. అనేకత్వములోనే ఉంటాము, ఇంకా అనేకత్వం పెరుగుతుంది మనం. అసలైనటువంటి ఇప్పుడు ఈ ఐసిస్ అన్వేళ్ళు, సీక్రెట్ డాక్టర్ను, ఈ గ్రంథాలు ఇచ్చినటువంటి పరమ ప్రయోజనం ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని మనం ఇటువంటి వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంది. ఒకటి, వన్ ఎగ్జిస్టెన్స్, అబ్సల్యూట్ బీయింగ్ మస్ట్ బి ద రియాలిటీ ఇన్ ఎవరీ ఫార్మ్ దెర్ ఈస్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ది ఆటమ్, ద మ్యాన్, ద గాడ్ are each separately as well as all collectively absolute being in their last analysis. దేన్ని పట్టుకున్నా సరే మనం చిన్న పరమాణువు, మానవుడు, భగవంతుడు అని అంటున్నాము కదా. అన్నీ ఏంటి, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ పరమాణువుల యొక్క కూడికే కదా. మూలంలోకి వెళ్తాం, పరమాణువు ఆయన యొక్క వ్యక్త రూపం. ఇవన్నీ కూడా ఆయన యొక్క వ్యక్త రూపం. అబ్సల్యూట్ బీయింగ్ ఇన్ దేర్ లాస్ట్ అనాలిసిస్, దట్ ఈస్ దేర్ రియల్ ఇండివిజువాలిటీ. బాగుంది.
అదే it is this idea which must be held always in the background of the mind to form the basis for every conception that arises from study of the secret doctrine. ఇట్లా ఇవి చదివేటప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది చదువుతూ ముందుకు వెళ్ళాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఎట్లాగైతే మనం అంతకుముందు ఒకటి పెట్టుకునే మనం వ్యవహారం నడుపుతున్నాం, చదువుతున్నాం, ఏది చేసినా కానీ మనం ఒకటి పెట్టుకున్నాం మనసులో, ఏంటది? అనేకత్వం. ఇప్పుడు దాని స్థానంలో ఈ ఏకత్వం అనేది పెట్టుకుని, ఎందుకు పెట్టుకోవాలి అంటే జాగ్రత్తగా పరిశీలించాం. మనం దివ్య జ్ఞాన ప్రబోధన అంతా చదివాము, డివైన్ ప్లాన్ చదివాము, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో శ్రీపాదులు వారు 700 సంవత్సరాల క్రితమే చెప్పిన విషయాలు విన్నాము. అన్ని విన్నాక ఏంటి తెలిసింది? ఒకటే అనేకమైంది, ఒకటే అనేకమైంది అన్న విషయం నిర్ధారణకు వచ్చేసాం. మనం దాంట్లో మనం అనుమానించాల్సింది కానీ సందేహించాల్సింది కానీ ఏమి కనపడలేదు. మనం స్థిరమైన నిర్ణయానికి వచ్చాం, ఒకటే అనేకమైంది. అది పక్కన పెట్టుకుని ఇప్పుడు మన చుట్టూ ఉన్నది అనేకము అన్నది ఎట్లాగైతే దాంతో పట్టుకుని ఎలాగ మనం అందరం వ్యవహారం చేస్తున్నామో అవే వ్యవహారాలని ఒకటే అనేకమైనది అన్న ఎరుకతో అదే వ్యవహారాలు నడప. The moment one lets it go, and it is most easy to do so when engaged in any of the many intricate aspects of the esoteric philosophy. ఎప్పుడైతే సరే ఇట్లా ఒకటే అనేకమైందంటండి అని అది ఒకటి గుర్తు పెట్టుకుని నెమ్మదిగా పేజీలు తిప్పుతున్నాం. ఒక్కొక్క మొత్తం 7 స్టాంజాస్లో 4 స్టాంజాస్ అయిపోయినాయి, 5వ స్టాంజాస్ దగ్గరికి వచ్చాం. 5వ స్టాంజా దగ్గరికి ఇంకా అనేకత్వం కనిపించింది. మనకి ఓ బ్రహ్మాండమైన సృష్టి వ్యక్తం అయిపోయింది, స్థూలానికి వచ్చేసింది సృష్టి అంతా, అనేకత్వం వచ్చేసినాయి. దాంతో మళ్ళీ 7 రేసెస్ అని వచ్చినాయి, 7 మూల జాతులు. వీటికి తగ్గట్టుగా మళ్ళీ రౌండ్స్ అని, గ్లోబ్స్ అని, రౌండ్స్ అని ఇవన్నీ తిరుగుతూ ఉంటే ఒక్కొక్క మూల జాతి రావడం, మరలా అది కనుమరుగైపోయి ఇంకొక మూల జాతి రావడం, వాటి లక్షణాలు, ఇట్లా ఎన్నెన్నో విషయాలు అలాగ వచ్చేసినాయి. దాంతో మళ్ళీ ఇది మర్చిపోయాం మనం. ఒకటే అనేకమైంది, మూల జాతులు 7 ఎవరి నుంచి వచ్చినాయి? వాటి నుంచే అన్నది గుర్తుపెట్టుకుంటూ ఇవన్నీ చదివితే మనం ఇంకెక్కడ కంగారు పడం, మనం ఎక్కడ గందరగోళపడం. ఎప్పుడైతే ద మూమెంట్ వన్ లెట్స్ ఇట్ గో, ఎప్పుడైతే ఈ ఏకత ఒకటే అనేకమైనది అన్నది పక్కకి వెళ్ళిపోతుందో, అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఈజీ టు డూ సో, ఎందుకంటే చాలా తేలిక అనమాట అది. ఆ భావం ఒకటే అనేకమైంది పక్కకి వెళ్ళిపోవటానికి చాలా తేలిక. నిన్న మన ఎదురుగా అనేకం కనిపిస్తుంటాయి కదా, ఎక్కడో చోట మళ్ళీ పడిపోతాం. ఈ సీక్రెట్ డాక్టర్ని చదివేటప్పుడు ఎక్కడో చోట పడిపోవటానికి అవకాశం ఉంది. when engaged in any of the many intricate aspects of the esoteric philosophy, సృష్టి రహస్యాలకి సంబంధించి ఎన్నో విషయాలు. ఇప్పుడు ఇదే చూడండి, సైమన్ మ్యాగస్ ఆ సిద్ధుడు భూమి నుంచి పైకి వెళ్ళిపోయాడు, గగనయానం చేశాడు. ఎలా చేశాడు? అప్పుడేమవుతుంది, మనం ఓహో ఈ శక్తిని మనం సంపాదిద్దాం అని చెప్పి ఈ శక్తి కోసం మనం ప్రయత్నం చేసి ఈ శక్తిని సంపాదించి, అయితే మనం అంత శ్రమ కూడా అక్కర్లేదు. మనం 10 రూపాయలు పెడితే కొనేటట్టుగా మనం సైంటిస్టులు చేసేస్తారు. ఒక రాబోయే 50-100 సంవత్సరాల్లో అందరం గగనయానం చేయడానికి వీలుగా రెడీగా ఉంటుంది. ఇంకా అంతే, దాంతో ఇక అనేకత్వంలోకి వెళ్ళిపోతాం. ఈ ఏకత అనేది మర్చిపోతాం, మళ్ళీ ఆ గోల్లో పడిపోతాం.
కాబట్టి ఎటువంటి మనకు ఎదురైనా కానీ ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. ఒకటే అనేకమైంది, ఒకటే అనేకమైంది. తిరణాల ఉంటుంది, రకరకాల ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాటన్నిటికీ కామన్ గా ఉన్నదేదో అది మాత్రం మనం గుర్తుపెట్టుకుని, ఇవన్నీ ఎందుకు పెట్టారండి అక్కడ? మనల్ని ఆకర్షించడం కోసం, మనకి విషయాలు తెలపడం కోసం, తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎగ్జిబిషన్ అన్నది. స్టాల్స్, రకరకాల స్టాల్స్ ఉంటాయి, కొన్ని విజ్ఞానదాయకంగా ఉంటాయి, కొన్ని వినోదంగా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? మనల్ని ఆకర్షించి మనకి మనసుకి ప్రశాంతత చేకూర్చడానికి ఇవన్నీ పెట్టారు. అట్లా ఓవరాల్ గా ఆలోచిస్తుండాలన్నమాట దేన్నైనా కానీ మనం. అప్పుడేమవుతుంది, దాంట్లో ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోకుండా అయిపోతుంది. లేకపోతే ఒకదానికి సంబంధించి ఎక్కడో ఇరుక్కుంటాం, ఒకదాని మీదకి వెళ్ళిపోతాం. అన్నిట్లోనూ ఏదో ఒకటి బాగా నచ్చుతుంది మనకి, ఇంకా దాని దగ్గర ఆగిపోతుంది. ఇలాగ అయిపోతుంది. ద ఐడియా ఆఫ్ సపరేషన్ సూపర్వెన్స్. ఇట్లా డీటెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఎన్నెన్నో వివరాలు వచ్చేటప్పుడు కల్లా ఆ రీఇన్కార్నేషన్ వస్తుంది, లా ఆఫ్ కర్మ వస్తుంది, తర్వాత ఆఫ్టర్ డెత్ స్టేట్స్ వస్తాయి. ఇట్లా ఎన్నెన్నో రకాలు వచ్చేటప్పుడు కల్లా మళ్ళీ సపరేషన్లోకి వెళ్ళిపోతాం, సపరేషన్ అనేకత్వంలోకి వెళ్ళిపోతాం. అండ్ ద స్టడీ లూజెస్ ఇట్స్ వాల్యూ. దేనికోసం ఈ గ్రంథాన్ని ఇచ్చింది? ఒకటే అనేకమైంది. మనం చుట్టూ ఉన్నటువంటిది, మనతో సహా, గమనించే వాళ్ళంతో సహా, చూసే వాళ్ళంతో సహా, తెలుసుకునే వాళ్ళతో సహా, తెలుసుకునే వాళ్ళంతో సహా సమస్తము ఒకటే అనేకమైంది. ఒకటే ఒకటే ఉన్నది మనకి రామనామం లాగా. నిద్ర నుంచి లేపినా వెంటనే రామనామం జపించేటట్టుగా అట్లాగైతే అదే ప్రహ్లాదుడు చక్కగా చెప్పుకొచ్చాడు. చదివి తిని చదువుల సారమెల్ల, చదివి తిని చదువుల సారమెల్ల. ఏంటి ఆ సారం? ఏకత. ఒకటే అనేకమైనది, ఒకటే అనేకము, సమస్తము హరిమయము, సమస్తము హరిమయము. హరి తప్ప ఇంకొకటి లేదు అన్నది ఆయన చెప్పారు. చదువుల సారం. ఇట్లా మనం అది గుర్తుపెట్టుకుని అప్పుడు సీక్రెట్ డాక్టర్ పేజీలు తిరగేయటం. అట్లాగే ఈ సృష్టితో మనం వ్యవహారం నడపడం. ఈ సృష్టితో మనం ఆకర్షణ చెందకుండా వికర్షణ చెందేటట్టుగా, అంటే మనం కూడా అది ఏ విద్యుత్తుతో ఉందో, ఏ ధన విద్యుత్తుతో ఉందో మనం కూడా ధన విద్యుత్తుగా మారటం. మనం రుణ విద్యుత్తుగా కాకుండా, అది ధన విద్యుత్తే, మనము ధన విద్యుత్తే. ఇంకా ఆకర్షణ లేదు, ఇక వికర్షణ. దానికి అంటుకోము, ఇంకా మనం దానికేసి వెళ్ళం, మనం ఇంకా దానికేసి ఆకర్షింపబడం. అట్లాగనమాట. ఓకే. సో ఇప్పటికి మొత్తం 4 బేసిక్ ఐడియాస్ మనం తెలుసుకుంటున్నాము. ఆ 4 ఉపాయాలు ఏమిటో, ఆ 4ట్లో ఒకటి మనం ద ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ పూర్తయింది. రేపు మనం ది సెకండ్ ఐడియా, టు హోల్డ్ ఫాస్ట్ ఈస్ దట్ దెర్ ఈస్ నో డెడ్ మ్యాటర్. సమస్తము ఆయన ఉండగా ఇంకా మృతప్రాయమైనటువంటి పదార్థం ఇంకెక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి నో డెడ్ మ్యాటర్, జీవమే ఉంటుంది. నిర్జీవము లేదు, నిర్జీవము లేదు, ఉండటానికి అవకాశం లేదు. ఉన్నవాడు శాశ్వతుడే ఇలాగా వచ్చాడు. స్థితి భేదం తప్పితే మృతము
అమృతము ఇవేమి లేవు, ఇంకా అవి రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సత్యాన్వేషక బృందానికి ధన్యవాదాలు.